నేరము, శిక్ష సాధారణంగా డైలీ చాలా కేసెస్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి పోలీస్ స్టేషన్స్లో. అవి కొన్నైతే వాళ్ళ రికార్డ్స్‌లోకి రాకుండానే ఉండిపోతాయి. కొంతమంది రిపోర్ట్ చేయకుండా ఉండటం ఇట్లాంటివి. అయితే అసలు క్రైమ్ రూట్ కాజ్ ఏంటిది అనేది చూస్తే వాళ్ళకున్నటువంటి అవసరం కావచ్చు, లేదనంటే ఒక ఎమోషన్ టెంప్ట్ అయ్యి కూడా చేయొచ్చు. ఇక మూడోది అవగాహన రాహిత్యం. అంటే ఏది క్రైము, ఏది కాదు అని తెలియకుండా చేయడం అనేది కూడా ఒక రీజన్ క్రైమ్ అవ్వడానికి. సో మొట్టమొదట మనం చూస్తే అవసరం వల్ల క్రైమ్ చేస్తుండేవాడు అని అంటే దాని యొక్క సబ్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఆయనకి అవగాహనలోకి రాదు ఆ టైంకి. ఆ తర్వాత ఎమోషన్ అనేది మనిషిని ఒక హైలో తీసుకెళ్ళినప్పుడు వాడు మంచి చెడుకు సంబంధించిన విచక్షణ కోల్పోతాడు. ఇక ఆ తర్వాత లాస్ గురించి అవగాహన లేకపోవడం, అంటే మంచి చెడు లేకపోతే తప్పు ఒప్పు గురించి అంత డీటెయిల్ నాలెడ్జ్ లేకపోవడం అనేది ఈ రీజన్స్ ఉంటాయి. ఇక మొట్టమొదటి చూస్తే అవసరం ఉండి వాడు క్రైమ్ చేస్తుండు, అంటే దొంగతనం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. అవసరానికి వాడు చేస్తుండు అని అంటే వానికి అది అవైలబిలిటీలో ఉండొద్దు. మళ్ళీ అట్లా అవైలబిలిటీలో ఉండి లాస్ జరిగింది అని అంటే ఏడిస్తే లాభం లేదు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరికి సంబంధించిన వాటిని పోలీసు వాళ్ళు చెప్తుంటారు ఫెస్టివల్ టైంలో, మీరు ఎక్కడైనా వెళ్తే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, లేదంటే పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి అని. అంటే మనము దాన్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామో అంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం అన్నీ చేయాలి దాన్ని. ఆ తర్వాత జరిగినప్పుడు కూడా దాన్ని లీగల్గా దాని సబ్సిక్వెన్సెస్ ఏముంటాయి, దానికి ఏం లీగల్ స్టెప్స్ ఉంటాయి అనేది అవి ఫాలో అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. తర్వాత ఎమోషన్ తోటి చేసేటోళ్ళు, అంటే రేప్ అనేది ఒకటి ఉంటుంది అనేది మర్చిపోవద్దు. ఉండేటువంటి భావావేశాలు కోపతాపాలతోటి మనం టెంప్ట్ అయి చేస్తే రేపటి రోజున దాని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ని తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే కోపము అనేది ఎప్పుడు కూడా అది మనల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. మనం ఒక ఆలోచనను కలిగి ఉండి చేస్తే అది వేరే, కానీ మనము మన ఎమోషన్స్ తోటి అది ప్రీక్ చేస్తే మనం వెళ్ళి ఒక క్రైమ్ కమిట్ అవ్వడము అనేది అది చాలా రాంగ్ థింగ్. అది తెలియక చేయడం అనేది అంటే తెలిసి చేసినా తెలియక చేసినా క్రైమే. కాబట్టి ఇప్పుడు నేను తెలియక చేసినానంటే ఏం ఎక్స్క్యూజ్ ఉండదు. కాబట్టి ఏంటంటే మనము అవగాహన కలిగి ఉండటము, అవగాహన కల్పించుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి మనం ఈ విషయం పైన తగు జాగ్రత్తలను పాటించాలి.